కర్నూలు పార్లమెంట్‌కి సంబంధించి ఒకసారి చూస్తే కర్నూలు పార్లమెంట్ పరిధిలో కర్నూలు నుంచి కీన్ కంటెస్ట్ చెప్తున్నారు. ఇంతియాజ్ అహ్మద్ మాజీ ఐఏఎస్ అధికారి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చి ఐఏఎస్ అధికారికి ఇక్కడ టికెట్ కేటాయించింది మైనార్టీ కోటాలో. సో ఆయనకు అలాగే టీజీ వెంకటేష్ గారు అబ్బాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య చాలా కీన్ కంటెస్ట్ ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. పత్తికొండకు సంబంధించి వైసీపీ అభ్యర్థి శ్రీదేవి గారు మళ్ళీ విజయం సాధించవచ్చు అని. సో కొడుమూరుకు సంబంధించి ఆదిమూలపు సతీష్ ఇక్కడ విజయం సాధించవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి. కానీ ఎమ్మెగనూరు నుంచి బుట్టా రేణుక్ గారు గతంలో ఎంపీగా పనిచేశారు కర్నూలుకి. ఆమె మళ్ళీ ఎమ్మెల్యేగా విజయం సాధించవచ్చు. బుట్టా రేణుక్ గారు ఎమ్మెగనూరు నుంచి గెలుస్తారు అని. మంత్రాలయం నుంచి బాలనాగిరెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా విజయం సాధిస్తారు అని. ఆదోని నుంచి సాయి ప్రసాద్ రెడ్డి గారు వైసీపీ అభ్యర్థిగా విజయం సాధిస్తారని. ఆలూరు నుంచి విరూపాక్షి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధిస్తారని రేస్ సంస్థ చెప్తుంది. మొత్తంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలో కర్నూలులో కీన్ కంటెస్ట్ ఉంది. పత్తికొండ, కొడుమూరు, ఎమ్మెగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు మొత్తం 6 స్థానాల్లో వైసీపీ గెలవబోతుంది. ఒక కర్నూలు టౌన్లో మాత్రం కీన్ కంటెస్ట్ చూపిస్తోంది రేస్ సర్వే.